క్రీస్తు యేసునందు సహోదరుల యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా మీరు వాక్యాన్ని వింటూ బలపరచబడుచున్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి అటు రీతిగానే మీరు దేవునిలో ఇంకా ఎంతో బలంగా ఎదగాలని మా యొక్క ప్రయాస ఉన్నది. మరి సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆవుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమైన 23,000 మంది కూలిరి. మనం ప్రభుని శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ పరిశుద్ధులను తల్లి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహాదయలో ప్రేమలో ఇటు రీతిగా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దానిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించున్నారు వారికి ప్రభా కావలసిన జ్ఞానం దయచేయండి. ప్రభా తెలివితేటను అనుగ్రహించండి. నేను నీ వాక్యాన్ని వినగలిగి చెవిని గ్రహించే మనస్సును దయచేయండి. సేవకులు నన్ను ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి ప్రభా నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, మరి సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని బైబిల్ దృష్టాంతాలు విశ్వాసులకు మేలుకొలుపు, బైబిల్ దృష్టాంతాలు విశ్వాసులకు మేలుకొలుపు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో దేవుడు ఎన్నో రకాలైనటువంటి సంఘటనల ద్వారా నేటి క్రైస్తవ విశ్వాసులకు పాఠం చెప్పాలని, వారిని సరిచేయాలని దేవుడు అనేక విధాలుగా ప్రయత్నం చేయుచున్నాడు. అటు రీతిగానే ప్రియ సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. బైబిల్ దృష్టాంతాలు విశ్వాసులకు మేలుకొలుపు అనే మాటలు మనం గమనించగలిగితే బైబిల్లో గతంలో అనగా బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో మరి 39 పుస్తకాలు పాత నిబంధనగా, 27 పుస్తకాలు క్రొత్త నిబంధనగా మనం చూస్తున్నాం. కనుక క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి వారికి దృష్టాంతాలుగా వ్రాయబట్టడానికి పాత నిబంధన కాలంలో కొన్ని సంఘటనలు జరిగాయి వారికి తెలియడానికి. సహోదరులారా, బైబిల్ గ్రంథం ద్వారా మనం గమనించగలిగితే కొరింథీ సంఘంతో పౌలు ఉత్తరం రాస్తూ మనం వారి వలె ఉండొద్దు, వారు చెడ్డ వాటిని ఆశించారు, వారిలాగా మనం ఉండకూడదు. వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని జనాంగమైన సొత్తైనటువంటి ప్రజలు. వారు దేవునికి ఇష్టలుగా, ఇష్టమైన జనాంగంగా, ఇష్టమైనటువంటి సొత్తుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారిని అనేక విధాలుగా వారిని నడిపించి వారి బాధ సాధనలో, కష్టాల్లో, సుఖాలు దేవుడు వారిని భద్రపరుస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించి మరి అనేక విధాలుగా వారిని అన్ని విధాలుగా కావలసినటువంటి వాటన్నిటిని కూడా సమకూర్చి తన ప్రజలు సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని తండ్రి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. వారికి అనేకమైనటువంటి మేలు చేయటానికి ఆయన సిద్ధపడి మేలుకరమైనటువంటి కార్యాలు జరిగించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవుని కోపం పుట్టించి వచ్చారు. మాటిమాటికి ఎన్నోసార్లు ఆయన శోధించడం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు ఆయన మీద సణుక్కున్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించండి, వారు చెడ్డ వాటిని ఆశించి దేవుడే మంచి చేయాలని అంటాడు, మంచి పనులు చేయాలంటాడు ఆయన పిల్లలు. కానీ ఆయన పిల్లలైన వారు, ఆయన సొత్తైన వారు చెడ్డ వాటి వైపు వెళుతుంటే వారిని సరిచేయటానికి దేవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు, కానీ వారి మాట వినలేదు. అందుకే బైబిల్ ఇక్కడ పౌలు అంటాడు కొరింథీ సంఘంతో ఏమంటాడంటే మనం వారిలాగా ఉండొద్దు. వారు ఏం చేశారంటే వారు చెడ్డ వాటిని ఆశించారు. ఏం చేశారు వాళ్ళు అంటే, ఒకటి విగ్రహారాధన చేశారంట. విగ్రహారాధన ఇది ఎంతో భయంకరమైన పాపంగా ఉంది కదా. దేవుడికి ఇవ్వాల్సిన సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటం ఎంత విచిత్రమైనదో ఆలోచన చేయండి.
ఎంత అవివేకమైన పని ఆలోచన చేయి. కనుక దేవుడు సృష్టికర్త అనేటువంటి దేవుడు తాను చేసిన సృష్టిని చూచి సృష్టికర్త విలువను తెలుసుకోమని దేవుడు ఈ సృష్టి అంతటిని చేస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? సృష్టికర్తను విస్మరించి సృష్టిని పూజించటం మొదలు పెడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా బయలకు మరి అనేకమైనటువంటి దేవతలకు వారు అన్యజనుల దేవదూతలు వారు ఆరాధించారు, వారిని స్తుతించారు, వారికి బలిపీఠాలు కట్టారు. అంటే నిజదేవుడైన యెహోవాను, నిజదేవుడైనటువంటి ఆయన్ని మర్చిపోయి వారు అన్ని దేవతల తట్టు తిరిగారు, విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే మరి మోషే నిలబెట్టించిన వెండి ప్రతిమను అనగా వెండి సర్పాన్ని కూడా ఇతడి సర్పాన్ని కూడా వారు పూజించడం మొదలుపెట్టారు. వెండి కాదు, ఇత్తడి సర్పాన్ని కూడా వారు పూజించడం మొదలుపెట్టారు. దానికి నెహుష్టాయ్ అని పేరు పెట్టారు. అందుకే హిజ్కియా కాలంలో ఆ నెహుష్టాయ్ అని పేరు పెట్టబడిన ఇత్తడి సర్పాన్ని చిన్నా భిన్నాలు చేశాడు హిజ్కియా రాజు. సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మరి దేవుని పిల్లలు విగ్రహారాధన చేయవు. ఈరోజు క్రైస్తవులు చాలా మంది విగ్రహారాధన చేస్తున్నారు. అంటే దేవుడి ఫోటోలు మా ఇంట్లో ఏమి లేవండి, మేము ఎటువంటి విషయాల్లో తప్పు చేయట్లేదండి అని అంటే, ఇక్కడ విగ్రహారాధన అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు వేటికైతే ఇస్తున్నావో అదే విగ్రహారాధన. దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత నువ్వు దేనికి ఇస్తున్నావు ఆలోచించి. నీ ఉద్యోగానికా, నీ వ్యాపారానికా, నీ పనికా, నీ యొక్క బంధువుల మీద ప్రేమ, స్నేహితుల మీద ప్రేమ. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనా, తల్లినైనా, కుమారునైనా, కుమార్తెనైనా, భార్యనైనా, పిల్లలనైనా వాడు నాకు పాత్రుడు కాదని చెప్తారు. కనుక దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, దేవుని పట్ల నీకు అచంచలమైన భక్తి ఉండాలి. మొదటిగా ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. చాలా మంది బిజీ షెడ్యూల్లో దేవుని మర్చిపోతున్నారు, దేవుని వెనకేస్తున్నారు, వారు ముందుంటున్నారు. అందుకే జీవితాలు ఎదుగు బదుగు లేని పరిస్థితులు, ఆశీర్వాదకరమైన స్థితిలో మన కుటుంబాలు లేకపోవటానికి కారణం అదే. మొదటిగా దేవుని పెడ. కనుక ఈరోజు నువ్వు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు దేవుని కంటే ఎక్కువగా అదే విగ్రహాలు. క్రైస్తవ సహోదరుల, దేవుని పిల్లలారా, వింటున్నటువంటి నీవు, వాక్యాన్ని వింటున్న నీవు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావు అదే పెద్ద విగ్రహం. అది డబ్బా, అది ఆస్తిపాస్తుల, మేడమిద్దెల, ఏది ఎక్కువగా ప్రేమిస్తుంది? అది పెద్ద విగ్రహం. మొదటిగా దేవుని ప్రేమించి దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవుని. కనుక ఈరోజు క్రైస్తవులు విగ్రహారాధన చేయట్లేదు అంటారా? విగ్రహారాధన అనగానే మనం అన్ని జనులు గుర్తొస్తారు, వాళ్ళే కదా, మన గురించి కాదు కదా. కనుక ఈరోజు సరి చేసుకుందాం, వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం. విగ్రహారాధన వైపుకు వెళ్ళకుండా దేవునికి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా మనము దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతనానికి ఇవ్వడానికి సిద్ధపడదు. రెండవదిగా వారిలో కొంతమంది వ్యభిచారం వ్యభిచారం చేశారు. వాయు వరసలు లేకుండా. మోషేమో సినాయి కొండ మీదకి వెళ్ళాడు, ఆజ్ఞను తీసుకున్నాడు, 40 రోజులు అక్కడ ఉన్నాడు. ఈలోపు ప్రజలంటే తినుటకు, త్రాగుటకు, కూర్చుండుటకు, ఆడుటకు లేచారని బైబిల్లో రాయబడింది. సహోదరులారు, ఆలోచన చేయండి. వారు వాయు వరసలు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వారు ఎంత మాత్రం కూడా దైవ భయం లేనటువంటి వారిగా జీవిస్తున్నారు. వారు వ్యభిచారం చేస్తారు. సహోదరులారా, ఆలోచన చేయండి. మనిషి కొన్నిటికి అలవాటు పడదు. ఇందు, పొందు, మందు, ఈ మూడింటికి ఏ వ్యక్తి అయితే అలవాటు పడతాడో, బానిస అవుతాడో, పూర్తిగా అతని జీవితం అంతా కూడా అధోగతి పాలు. సహోదరులు, ఆలోచన చేయండి. ఈరోజు వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోయి, ఎంతోమంది వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు, వాయు వరస లేని జీవితానికి అలవాటు పడుతున్నారు. ఎంతోమంది తగిన జీవిత భాగస్వామి పట్ల చూపించాల్సిన ప్రేమ, కనికరము, లేకపోతే నమ్మకత్వాన్ని విడిచిపెట్టి లోకాశల తట్టు చూస్తారు. సహోదరులారా, నువ్వు ఒకనొక సమయంలో దేవునికి లెక్క చెప్పాల్సిన ఆవశ్యకత. దేవుని ఎదుటను తప్పించుకో. 23,000 మంది ఒక్కరోజే వ్యభిచరించడం వల్ల చనిపోయారు. కనుక వ్యభిచారం అనేది ఒక భయంకరమైన పాపము. ఆ పాపములో నువ్వు పడకుండా జాగ్రత్త. ఎందుకంటే ఒకవేళ అలా పడితే ఏమవుతుంది? బైబిల్ అందులో ఒక మాట రాయబడింది,
ఏం రాయబడిందంటే, బైబిల్లో రాయబడిన మాట, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి. వేశ్య సాంగత్యం ఎవరైతే చేస్తారో, వేశ్యలు అలవాటు పడతారు, వారికి రొట్టె ముక్క మాత్రం మిగిలి. ఈరోజు చాలామంది స్త్రీలు ఎక్కువగా విచారానికి అలవాటు పడతారు. భర్తను కట్టుకున్న భర్తను మోసం చేసి ఇష్టానుసారంగా బ్రతుకు. సహోదరులారా ఆలోచన చేయండి, సహోదరులారా ఆలోచన చేయండి. ఆ రోజు వారు విభజించడం వల్ల 23,000 మంది ఒక్కరోజు చనిపోయారు. మూడవదిగా మనం చూడగలిగితే, మరి కొంతమంది సణుక్కున్నారు, శోధించారంటే మోషే మీదను దేవుని మీదను శోధించారు. ఏమన్నారంటే, అరణ్యంలో మాకు మరి ఇక్కడ చచ్చటానికి తెచ్చావు, ఇక్కడ చచ్చిపోవటానికి మాకు దప్పిక. మోషే, మాకు ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ సమాధి కట్టడానికి తెచ్చావా అని అడిగారు. దేవుడు ఎన్నోసార్లు శోధించాడు. నువ్వు మార్గంలో మాకు పెట్టిన ఆహారం సరిపోలా, అవి సవిసారం లేని ఆహారం. మన్నా దేవుడు తేనెతో కలిపిన పూర్వం దగ్గర పెట్టిన ఆహారం తిన్నా ఏమన్నా తెలుసు, సవిసారం లేని అంటాం. కావలసిన నాన్ వెజ్ కావాలంటే దేవుడు పూరేడు పెట్టెలు, వారు వేటాడకుండానే పాళెములు ఇసుక రేణువులంతా పూరేడు పెట్టెలు పెడితే దేవుడికి కావలసిన తిని ముక్కుల్లో నుండి కూడా బయటకు వచ్చింది. తిని తనిసిరి అని అన్నారు, తిని తనిసిరి. అయినను వారి హృదయం దేవుని మీద నిలకడగా లేదని ఉంది బైబిల్. కాబట్టి దేవుని ఎన్నోసార్లు వారు శోధించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆలోచన చేయండి సహోదరులారా. అందుకే దేవుడు తాపకరమైన సర్పాలు పంపించి వారిలో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా సణిగారో, శోధించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, వాళ్ళందరినీ కూడా తాపకరమైన సర్పాలు వచ్చి వారిని కరవటం వల్ల అనేకులు చనిపోయినటువంటి స్థితిని చూస్తున్నాం. సహోదరులారా ఆలోచన చేయండి. మనం వారి వలె ఉండొద్దు. అంటే ఎందుకు ఈ బైబిల్లో ఈ కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడంటే, మనం వారిలాగా ఉంటే, వారి వలె వ్యభిచరిస్తే, వారి వలె మనము చెడ్డవాటిని ఆశిస్తే, వారి వలె మనం విగ్రహారాధన చేస్తే, వారి వలె మనం సణిగితే, వారి వలె దేవుని శోధిస్తే వారి పరిస్థితి ఏమిటో ఆలోచన చేయండి. అవన్నీ మనకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి. అవన్నీ నేటి కాలంలో క్రైస్తవులుగా దేవుని పిల్లలు ఉన్న మనం ఒకవేళ దేవుని మన ఇష్టానుసారంగా వ్యభిచరిస్తే, లేకపోతే దేవుని శోధిస్తే, దేవుని మీద సణిగితే, దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వక విగ్రహారాధన వైపు మనం కొనసాగితే వారి గతి ఏమైందో మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా మనం గమనించగలిగితే సంఖ్యాకాండం 26:10 కోరాహు, దాతాను, అభిరాములు అనే వ్యక్తులు మోషే అహరోనులకు వ్యతిరేకంగా 250 మందిని ఏర్పాటు చేసి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, మీ మాట వినాలమేమని అన్నప్పుడు ప్రత్యక్షుడాలని దేవుని మహిమ కనపడి వెంటనే దాతాను, కోరాహు, అభిరాము తీసుకుని వచ్చి 250 మందిని దేవుడు అగ్ని చేత వాళ్ళని కాల్చేసి, దాతాను, కోరాహు, అభిరాములు బ్రతికొండగానే వారి ఫ్యామిలీస్ అంతా కూడా భూమిని నెరవిడిచి బ్రతికొండగానే పాతాళానికి వెళ్ళిపోవలసిన దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. కారణం వాళ్ళు దృష్టాంతాలు అయ్యారన్న, వారు దృష్టాంతములైరి. సంఖ్యాకాండం 26:10 వారు దృష్టాంతములైరి. కనుక దేవుని ప్రజల మాట, దేవుని సేవకుల మాట, విశ్వాసుల మాట మనం వినకపోతే ఏమవుతుంది? ఆయన మాటే నేను వినాలా, సేవకుడి మాట వినాలా, వినకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకుంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సహోదరులారు ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా వ్రాయబడి ముందున్నటువంటి మనకు ఇవంతా కూడా బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఒకసారి మనం గమనించగలిగితే, పేతురు రాసిన 2వ పత్రికను మనం గమనించగలిగితే ఏం రాయబడింది బైబిల్లో అని మనం గమనించగలిగితే, పేతురు రాసినటువంటి పత్రికను ఒకసారి చూడగలిగితే 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణంలో భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. సహోదరుల ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి ఏమైంది? వారందరూ బహు పాపులే, యెహోవా దృష్టికి బహు ఘోరమైన పాపం చేశారు. ఆ పట్టణ దేవుడు అగ్నిగంధకాల చేత నశింపజేశాడు. ఇప్పుడు వాటిని గురించి బైబిల్లో క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు, లేకపోతే ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, ఒకవేళ మనం కూడా బహు భయంకరమైన పాపం చేస్తే, బహు భయంకరమైన వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మన గతి ఏమవుతుందో ఆలోచించి. అందుకే ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతాలుగా దేవుడు పెట్టాడు. విశ్వాసులకు కూడా ఇది మేలుకొలుపు, విశ్వాసులకు కూడా మేలుకొలుపు. ఎలా ఉన్నావు? అందుకే బైబిల్లో ఉంది, తాను నిలుచుచున్నాను అనుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. కాబట్టి నీ భక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ చేతిలోనే ఉంది. నిలబడుతున్నాను అనుకుని పడిపోతున్నావు. పరిశీలన చేసుకో, ఆలోచన చేసుకో, దేవుని వైపు నువ్వు చూడాలి. నీ జీవితం, నీ భక్తి ఎలాగుంది? ఒకవేళ నేను పడితే అలా బ్రతికితే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచన చేస్తున్నావా? ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఇప్పటి నుండైనా సరి చేసుకో, ఇప్పటి నుండైనా నీ జీవితాన్ని బాగు చేసుకో. బైబిల్లో ఉన్న దృష్టాంతాలన్నీ కూడా నేటి యుగాంతముందున్న మనకు, విశ్వాసులైనటువంటి భక్తిహీనులకి వారికి మేలుకొలుపుగా సిద్ధపడేటటువంటి ఒక మంచి అవకాశంగా దేవుడు రాజ్యపెట్టి మనకు అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. ఇంకా ఏం పర్లేదులే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోవద్దు. నోవహు దినాల్లో ఏమైంది చూడు. నేను తినచ్చు, త్రాగుచ్చు, నాటుకుంటూ ఇల్లు కట్టుకుంటాడు. మరి తెలియని రీతిగానే జలప్రళయం వచ్చి వాళ్ళందరూ నాశనం చేస్తారు. కనుక నువ్వు కూడా నోవహు అట కొన్ని సంవత్సరాల పాటు ప్రకటించాడు, కానీ వారి మాట వినలేదు. నోవహు మాట ఏమైంది? అందరూ కూడా జలప్రళయం వచ్చింది, అందరూ నాశనం చేశారు. సొదొమ గొమొర్రా పరిస్థితులు ఏమైంది? వారు కూడా దేవుని దృష్టి బహు పాపులైన దేవుడు వారిని చూసి 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 సహించలేక ఆ పట్టణాన్ని నాశనం చేసి. కనుక ఇవన్నీ బైబిల్లో ఎందుకు దేవుడు రాయించి పెట్టాడంటే దృష్టాంతాలుగా. అంతే దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా పశ్చాత్తాపడిపోతే, ఇంకా జీవితాలు మార్చుకోకపోతే, ఇంకా పాపములోనే ఉంటే వారి గతి ఏమైందో ఆలోచన. దేవుడి దగ్గర భేదం లేదు, పక్షపాతం లేదు, అందరికి ఒకటేనే. మన తారతమ్యాలు, వర్గ భేదాలు లేవు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కనుక దేవుడు ఆయన రాకడను గురించి, ఆయన యొక్క రాకడను గురించి ఎంత మాత్రం ఆలస్యం చేసేవాడు కాదు ఆయన. కనుక దేవుడు నీ మారు మనసు కొరకు ఆయన ఎదురు చూస్తాడు. ఎప్పుడు మారు మనసు పొందుతావు? ఎప్పుడు క్రీస్తు వైపు తిరుగుతావు? కనుక ఈరోజు నీ పాపములన్నీ కూడా పరిహరించడానికి యేసుక్రీస్తు తన శిలువలో తన రక్తం కార్చి మనందరి పాపము కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు. కనుక ఈరోజు పాపములను చనిపోతే నరకానికి వెళ్ళిపో. ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయి. ఇక నుండి నువ్వు మేలుకోలేకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, దేవుడు నిన్ను చూసి ఎంతో వేదన పడుతుంది. నేను నీ భూమి మీద ఉంచినందుకు, బ్రతికించుచున్నందుకు, జీవాన్ని ఇస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, రక్షిస్తున్నందుకు ఆయన ఎంతో వేదన పడుతుంది. కనుక ఈరోజు వాక్యాన్ని బట్టినటువంటి నీవు సరిచేయబడాలి. వాక్యాన్ని బట్టి నీవు మారు మనసు పొందాలి. జ్ఞాపకం చేయొచ్చు, రక్తంలో కడగబడి నీతిమంతురాలుగా మార్చబడి ప్రభు యొక్క రాకడ కొరకు ఆయత్తపరచబడాలని బైబిల్లో ఉన్న ప్రతి దృష్టాంతం, ప్రతి పదము నా గురించి, నా మారు మనసు గురించే దేవుడు రాయించి పెట్టాడని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలిగితే దేవుడిని జీవితాన్ని దీవించడానికి, నేను మోక్షానికి చేర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంది. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రతి ప్రార్థన జవాబునిస్తాడు. బ్రతుకు మార్చుకో సమయం ఉండగా. ఇక నుండి అయినా సరే నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన బ్రతకటానికి సిద్ధపడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయించి మాటలు ముగిస్తాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిల్లో దీవించునుగా. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా దేవా, పరిశుద్ధం తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం.
ఈరోజు యూట్యూబ్ ద్వారా ప్రభా ఎంతమంది బిడ్డలు అయితే నీ వాక్యాన్ని వీక్షించారు ప్రభా. తండ్రి, బైబిల్లోని దృష్టాంతాలన్నీ నాయన మా యొక్క మారు మనసు కొరకే యుగాంతముందున్న మాకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయని పరిశీలన చేసుకునే భాగ్యం దయచేయండి. నీకు వందనాలు. వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, వారి బ్రతుకులు, వారి ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో ప్రభా నీ వాక్యాన్ని బట్టి సరిచేయబట్టారు ప్రభు చూపించండి. ఇంకా నాయన రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా ఇంకా పాపములోనే ఉన్నారేమో నాయన పరిశీలన చేసుకుని గొప్ప చూపించండి నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి ఆత్మీయ జీవితాన్ని దర్శించండి, వారి మేలుకరమైన కార్యాలు జరిగించండి, ప్రతి మొర ఆలకించండి. ఇప్పుడే ఈ క్షణం అంది ఆయన వారు మారు మనసు పొందిన రక్షణలోని ప్రవేశించడానికి సహాయం చేయండి. మీరు ఆకర్షణ ఎత్తబడే సమూహంలో బిడ్డలు ఉంచబడినట్లుగా వారి కుటుంబాలను అటు రీతిగా సిద్ధపరిచి మహిమ పొందాలి. ఈ వాక్యం ద్వారా వారిని సంధించి వారితో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తుంది. వారి జీవితాలకు వాక్యాన్ని అన్వయం చేసుకుని తండ్రి రాకడ కొరకు సిద్ధపడేటువంటి జీవితం దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సదాకాలం దేవుని తోడై ఉండి బైబిల్ దృష్టాంతాలన్నీ విశ్వాసాలు నీకు మేలుకొలు భక్తిహీనులకు మరి అవి ముంగుర్తుగా వారికి నాశనము విధించినట్లుగా మారు మనసు పొందినట్లు దృష్టాంతాలు దేవుడు రాయించి ఉండగా ఈ సమయంలో మారు మనస్సు పొందటానికి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధపరిచి నడిపించను కాక. క్రీస్తు సహోదరులారా, క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.